అందరికీ ధన్యవాదాలు. ఇంకో 10 మినిట్స్ అయితే కుక్ అవుతుంది. ఇప్పుడు నేను పౌడర్ చేసి పెట్టాను కదండి, బాదం పౌడరు. అది మనం మిల్క్ బౌల్లోకి మిల్క్ తీసుకోగానే కొంచెం లైట్గా వేడయ్యాక, ఎక్కువ అవసరం లేదు పాలు అనేది, లైట్గా వేడయ్యాక అందులో ఈ పౌడర్ 1 స్పూన్ వేసుకోండి. 1 ఆర్ 2 స్పూన్స్, మామూలుగా చిన్న స్పూన్తోని 1 ఆర్ టేబుల్ స్పూన్తోని 2 స్పూన్స్ వేసుకొని, పెద్ద పిల్లలకైతే 14-12 ఇయర్స్ బేబీస్కి, బాయ్స్కైనా గర్ల్స్కైనా అయితే మాత్రం 2 తులసి ఆకులు కూడా వేయండి. అందులో 2 తులసి ఆకులు వేసి కూడా వాళ్ళకి పుదీనా ఆకులు వేసి మరిగిచ్చి ఇవ్వండి ఈ పౌడర్తో పాటు. మా బాబు చిన్న బాబు కాబట్టి అలా తాగడానే నేను ఓన్లీ పౌడర్ ఒక్కటే వేసి మరిగిచ్చి ఇచ్చేస్తాను. మీరు ఆ తులసి ఆకులు, పుదీనా ఆకులు కూడా వేయండి, చాలా హెల్త్కి మంచిది. వాళ్ళకి కోల్డ్ అండ్ కాఫ్ ఎక్కువగా రాదండి, చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే షుగర్ కూడా వాడకండి మ్యామ్. మ్యాక్సిమం మదర్స్కి నేను ఒకటే చెప్తున్నాను, షుగర్ తినంగానే ఏదో షుగర్ వచ్చేస్తుందని కాదు మై ఫీలింగ్. షుగర్ కూడా ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. మ్యాక్సిమం అవాయిడ్ చేయడం బెటర్. షుగర్ ప్లేస్లో మీరు హనీ తీసుకోండి. హనీ వేసి పిల్లలకి ఇచ్చామనుకోండి, చాలా చక్కగా ఆ పౌడర్ వేసాక మనం